आत्मल्ल औरुमद्गाड जदानो हरि परमात्मल्ल 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 औरुमद्गाड जदानो। అద్భుతమైనటువంటి ఈ రోజు విశ్వమంతా కూడా వినాయక చవితిని పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి ఈ రోజున మనమందరము ఈ ఏలూరు కేంద్రం ద్వారా జరపబడుతున్నటువంటి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మరొకసారి కలుసుకునేటువంటి మహద్భాగ్యాన్ని పొంది ఉన్నామని, అసలు ఈ విఘ్నేశ్వరుడెవరు, ఈ ఆది పురుషుడెవరు, ఈ సనాతనుడెవరు, ఈ మెహర్ బాబా, వీటికి ఏమన్నా లింక్ ఉన్నదా, అసలు ఎవరెవరు, మనం అందరం కూడా విఘ్నేశ్వరుని ఎందుకు కొలవాలి అనేటువంటి దాన్ని వివరణ కోరితే దానికోసం చిన్న ప్రయత్నంగా ఈ కరోనా కాలంలో ఎక్కడ చూసినా జ్ఞాన భాండాగారాలు అన్నీ కూడా మూతలు వేసి ఉన్నాయా అని అనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో పెద్దల యొక్క జ్ఞాన భాండాగారాలన్నీ కూడా తహతహలాడుతున్నటువంటి ఎందరో ముముక్షువులకు ఆ జ్ఞాన భాండాగార తలుపులను తెరిచేటువంటి మహత్తరమైన అవకాశాన్ని ఈ గణనాథుని ఉత్సవం ద్వారా మనం అందరం కూడా ఆ ఆదిపురుషుని వేడుకుంటూ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भ्यं करिष्यामि सिद्धिर्भौतमे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरी वर्णनी नित्यं पद्मालयां देवी सामांबातु सरस्वती भगवती भारती పూర్ణేందుబింబానన అనేటువంటి ఈ జ్ఞాన భాండాగారానికి సరస్వతీదేవి భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని అన్నిటిని కూడా అందించడానికి ఆవిడ మహా సరస్వతీ మాతగా ఆ దైవీ సామ్రాజ్యంలో ప్రధాన పాత్రను వహిస్తూ మౌనావతారుడి యొక్క జ్ఞానాన్ని మౌనంగానే అందరిలోనూ మేల్కొల్పేటువంటి మహత్తరమైనటువంటి పాత్ర ఆవిడది. అలాగే ఈ భౌతికమైనటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే ఆ పిపాసకుడిలో ఆ జ్ఞానాన్ని ఉపాసించేటువంటి ఆ సాధకుడిలో మహత్తరమైనటువంటి ఆ పట్టుదల జ్ఞానము ఉండాలి. ఆధ్యాత్మిక మార్గం సాదాసీదా అయినటువంటి స్ట్రైట్ రోడ్ కాదు, అది అనేకమైనటువంటి వంపులతో కూడిగి ఉంటుంది. ప్రతి వంపు దగ్గర ఒక విఘ్నం కలుగుతూ ఉంటుంది. అటువంటి వంపులన్నిటిలోనూ కూడా కలిగేటువంటి విఘ్నములన్నిటినీ కూడా తొలగిస్తూ సాధకునికి తాను వచ్చినటువంటి తానెవరో తెలిసినటువంటి ఆ మహత్తర మార్గాన్ని ఉపదేశించడానికే గణనాథుడుగా ఈ విఘ్నములన్నిటినీ కూడా తొలగించేటువంటి ఆ మహత్తరమైన పాత్రని గణేశునికి అందించాడు. ఈ మహత్తరమైనటువంటి రోజున వినాయక చవితి ఆవిర్భావాన్ని ఉదయం నుంచి కూడా అన్ని కుటుంబాల వాళ్ళు భారతదేశంలోనే కాక పాశ్చాత్య దేశాల్లో కూడా ఎందరో మహనీయులు జరుపుకుంటున్నటువంటి ఆ శుభతరుణంలో మనం కొద్దిగా ఆయన యొక్క విశిష్టతని తెలుసుకుంటూ ఆ గణేశుని యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ గణేశుడు ఎవరు, ఎలాంటి వాడు అని తొండమునేకదంతమున తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గ్రజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మృక్కెదన్ తొలుత నవిఘ్నమస్తనచు దూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయవయ్య నేను ప్రార్థన చేసదనే కదంత నా వలపలి చేత ఘంటమ్మున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిపాలోకనాయక. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితి నే హేరంభుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాచు నగ్రసుతునకు బటుతరముగా విందు సేతు ప్రార్థింతుమదిన్ అని ఆ విఘ్నేశ్వరుని ఆహ్వానం చేస్తూ అసలు ఈ విఘ్నేశ్వరుడి యొక్క ఆవిర్భావం గురించి మెహర్ బాబా ఎప్పుడు తెలియజేశారు అంటే
మెహర్ బాబా ఆయన ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అని తెలియజేశారు బాబా. ఆ సర్వము శూన్యము అనేటువంటిది బాబా యొక్క ఉన్నప్పుడే ఆయన యొక్క ఆ వివరణలన్నిటిని కూడా తెలియజేయటం జరిగింది. కానీ బాబా మరికొన్ని సూచనలు ఇస్తూ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనే గ్రంథాన్ని వ్రాయమని బావు కల్చర్కి ప్రేరణ ఇచ్చారు. ఆ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే శూన్యము నుంచి సర్వము వచ్చేటువంటి ఆ ప్రక్రియలో ఈ యొక్క విశ్వ ఆవిర్భావంలో మానవుడితో పాటుగా సకల దేవతలు కూడా ఆవిర్భావం జరిగింది. కానీ మానవులకు శరీరం ఉండి శరీరం ద్వారా జ్ఞానాన్ని పొంది భగవంతుల్లో ఐక్యమయ్యేటువంటి స్థితిని ఇస్తే, ఈ దేవతలకు శరీరం లేక నిత్యము ఆ దైవీ సామ్రాజ్యంలో అవతారణి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ వారికి నిర్ణయించినటువంటి సేవకులుగా ఉండేటువంటి దేవతలకు 20,000 సంవత్సరాలు, అలాగే ప్రగాఢ దేవతలుగా ఉన్నటువంటి ఆ దేవతలకి 40,000 సంవత్సరాల యొక్క జీవిత కాలాన్ని నుంచి అంచెలంచెలుగా సూక్ష్మ ప్రపంచం నుంచి దాటించి మానసిక ప్రపంచం కూడా దాటించిన, అయినప్పటికీ ఒక జన్మ అయినా మానవ జన్మ ఎత్తితే కానీ భగవంతుని యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ సాకార రూపాన్ని దర్శించలేం కనుక దేవతలు సైతం అవతారుడు ఆవిర్భావ కాలంలో జన్మించేటువంటి మహత్తరమైన కాలం ఇది కనుక అందరి ప్రేమికుల యొక్క కుటుంబాల్లో జన్మించేటువంటి వారందరూ కూడా ఆ దేవతా స్వరూపాలుగా పుట్టినప్పటి నుంచే అవతారిని యొక్క కొలుస్తూ అవతారి యొక్క దివ్య వైభవాన్ని ఆనందించేటువంటి ఆ అద్భుతమైన అదృష్టాన్ని పొందారు ఈ యుగంలో. బాబా ఇచ్చినటువంటి ఆ గణనాథుని యొక్క జీవిత చరిత్రని అందిస్తూ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి గ్రంథంలో పేజీ నంబర్ 143 నుంచి 151 పేజీలలో ఆ గణనాథుడి యొక్క ఆవిర్భావాన్ని, ఆ సృష్టికర్త యొక్క వారిద్దరికీ ఉన్నటువంటి ఆ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇలాగా బాబా ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేష్ ఎక్స్ప్లెయిన్డ్ బై మెహర్ బాబా. ఆయన ఇచ్చినటువంటిది ఆ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లో బాబా ఇచ్చినటువంటిది దాన్ని ఇక్కడ క్రోడీకరిస్తూ, గణేష్ రిప్రజెంట్స్ ద సేమ్ ఫస్ట్ సోల్ when he returned into the creation as avatar. ఈ గణనాథుడు గణేశుడు, ఆయనే వినాయకుడిగా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఆయన ఈ సృష్టిలోకి ఆ గణనాథుడు అవతారుడుగా అవతరించాడు అని బాబా తెలియజేస్తున్నారు. గణేష్ ఈజ్ నన్ అదర్ బట్ ది ఏన్షియంట్ వన్, ఆది పురుష్. బాబా తెలియజేస్తూ గణేశుడు ఎవరో కాదు, ఆయన ఆ ఆది సనాతన పురుషుడు, ఆ ఆది పురుషుడే గణనాథుడు అని బాబా ఇక్కడ నొక్కి వక్కాణించారు. హీ రిటర్న్డ్ ఆఫ్టర్ బీయింగ్ బిహెడెడ్. మళ్ళీ ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయన? తిరిగి తన సొంత ప్రదేశానికి, తాను వచ్చిన ప్రదేశానికి. ఎప్పుడైతే ఆయన యొక్క శిరస్సు తొలగింపబడిందో అప్పుడు మరల తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన స్వస్థానానికి. He returned after being beheaded, losing his individual finite mind. ఆయన యొక్క పరిమితమైనటువంటి ఆ మనస్సుని కోల్పోయి, ఆయన ఎప్పుడైతే శిరఛేదన జరిగిందో ఆయన పరిమితమైనటువంటి మనస్సుని కోల్పోయి he gained universal infinite mind. ఆ పరిమితమైనటువంటి మనస్సులోంచి అది కోల్పోయి అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి మనస్సుని పొందాడు ఆయన. Ganesh, because of his mischief and curiosity seeing his mother naked, ఆయన గణనాథుడు చాలా తుంటరివాడు. చిన్నప్పుడు అతను చాలా తుంటరివాడు. ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత సృష్టిలో ఉన్నటువంటి అందాలన్నిటిని కూడా చూడాలని, తన తల్లిని వ్యవస్థగా చూడాలని ఆయన తాపత్రపడుతుంటే వెంటనే he saw into the illusion that the mind creates. ఎప్పుడైతే మనసు చంచలమైనది కనుక చుట్టుపక్కల ఉండేటువంటి అందాలన్నింటినీ చూడాలనేటువంటి ఆ ప్రేరణ కల్పిస్తూ ఉంటుంది కనుక ఆ పరిమితమైన మనస్సుని which was forbidden, ఆ అనంతమైనటువంటి ఆ శక్తితో ఆయన యొక్క పరిమితమైనటువంటి మనస్సులో వచ్చేటువంటి చంచల భావాన్ని అది పరిసమాప్తి చేశాడు, దాన్ని కట్ చేసేసాడు, forbidden. ఫైనల్లీ అండర్గోస్ ఎన్హిలేషన్ ఆఫ్ ద లిమిటెడ్ మైండ్. ఆయనలో పరిమితమైనటువంటి మనస్సుని పూర్తిగా సంపూర్ణంగా నిర్మూలన చేశాడు ఆ తండ్రి పాత్రలో. ఎలాగా? ఈ పరమేశ్వర్ శివ కట్స్ ఆఫ్ గణేష్ హెడ్. శివుడు తన త్రిశూలం అనేటువంటి ఆయుధంతో ఆ గణేశుడి యొక్క శిరస్సుని, పరిమితమైనటువంటి మనస్సు కలిగిన ఆ శిరస్సుని శిరఛేదనం కావించాడు.
వెన్ ది హెడ్ ఈజ్ కట్ ఆఫ్, ఎప్పుడైతే అపరిమితమైన మనస్సు కలిగిన ఆ శిరస్సు తుంచివేయబడిందో అప్పుడే గణేష్ లైస్ డెడ్, వెంటనే అతను మృతప్రాయంగా నిర్జీవంగా భూమి మీద పడిపోయి ఉన్నాడు. ది మైండ్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ క్రియేషన్, ఆ స్థితిలో ఎప్పుడైతే శిరఛేదన జరిగిందో అప్పుడు అతనిలో ఉన్నటువంటి సృష్టిపై ఉన్నటువంటి చింతన కాస్త అతనికి పరిసమాప్తంగా కోల్పోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. When Shiva replaces the elephant head on Ganesh, ఎప్పుడైతే శివుడు ఆ నిర్జీవంగా ఉన్నటువంటి ఆ గణనాథుడి యొక్క ఆ శిరస్సుని మరల వినాయకుడి యొక్క మరల గజాననుడి యొక్క శిరస్సు చేత ఎప్పుడైతే రీప్లేస్ చేయబడిందో గణేష్ బికమ్స్ ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఆ ఏనుగు యొక్క తలని ఎప్పుడైతే విశ్వవ్యాప్తమైన పెద్ద శిరస్సుని, విశ్వవ్యాప్తమైన మనస్సు కలిగినటువంటి ఆ శిరస్సుని ఆ నిర్జీవంగా ఉన్నటువంటి ఆ బాలుని యొక్క శిరస్సు పైన ఎప్పుడైతే అతను అతికించాడో, ఎప్పుడైతే అతను అక్కడ సాకార రూపంలోకి అతను తీసుకువచ్చాడో వెంటనే అతనికి ఏదైతే తను అంతకుముందు ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఎప్పుడైతే అచైతన్యంగా అనంతమైనటువంటి అచైతన్య స్థితిలో నుంచి అతను సంపూర్ణమైనటువంటి అనంతమైనటువంటి చైతన్య స్థితిని పొందాడు అతను. వన్స్ ద ఇండివిజువల్ మైండ్ ఈజ్ అన్హిలేటెడ్, ఎప్పుడైతే ఎవరికి వారికి పరిమితమైనటువంటి ఆ మనస్సు కాస్త నిర్మూలన కావింపబడిందో, ఎప్పుడైతే నాశనం కాబడిందో, ఎప్పుడైతే ధ్వంసం కాబడిందో, ఇట్ ఈజ్ రీప్లేస్డ్ బై ద యూనివర్సల్ మైండ్. ఎప్పుడైతే పరిమితమైనటువంటి మనస్సు ఎన్హిలేషన్ ఆఫ్ ద మైండ్ నిర్మూలన కావింపబడిందో అప్పుడే విశ్వవ్యాప్తమైనటువంటి మనస్సు ఆ ప్రదేశంలో ఆవిర్భావం అవుతుంది. దాన్ని ఎలిఫెంట్స్ హెడ్, ఆ ఏనుగు తలగా అందరూ కూడా పురాణాల్లో చెప్తూ ఉంటారు. ది డ్రాప్, ఎప్పుడైతే ఆ శరీరం ఆ డ్రాప్ సోల్ అంటారు, పరిమితమైనటువంటి ఆత్మ రిప్రజెంటెడ్ బై ద బాయ్స్ బాడీ, ఆ చిన్నారి యొక్క శరీరంతో ఆ పరిమితమైనటువంటి ఆత్మ కాస్త ఎప్పుడైతే తెలియజేయబడిందో బికమ్స్ ది ఓషన్ ఆఫ్ మైండ్, ఆ పరిమితమైనటువంటి మనస్సు కాస్త మానసిక మహాసముద్రంగా తయారైంది. రిప్రజెంటెడ్ బై ఎ చైల్డ్ వేరింగ్ ఎ జైంట్ హెడ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. అప్పటిదాకా రాక్షసుడిగా ఉన్నటువంటి ఆ ఏనుగు యొక్క తలని ఎప్పుడైతే ఆ పరిమితమైనటువంటి మనస్సుకి ఉన్నటువంటి ఆ శరీరానికి అతికించబడిందో అతను విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపుడిగా తయారయ్యాడు. గణేష్ వాజ్ ద ఫస్ట్ ఇన్ క్రియేషన్ టు బికమ్ ద గాడ్. రియలైజ్ దట్ గణేశుడు ఎవరో కాదండి, తాను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరబ్రహ్మ యొక్క నిజమైనటువంటి భగవంతుడి యొక్క సాక్షాత్కార స్థితిని పొందినటువంటి ప్రథమ ఆత్మయే ఆ గణేశుడు. గణేష్ వాజ్ ద ఫస్ట్ ఇన్ క్రియేషన్ టు బికమ్ ద గాడ్ రియలైజ్డ్, అండ్ హీ దట్ ద సేమ్ ఏన్షియంట్ వన్ who comes down again and again, age after age, as the embodiment of the universal mind. ఆ గణేశుడు ఎవరో కాదు, ఆ పరబ్రహ్మ యొక్క మూల స్థితి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది ఆయన మరల సాకార రూపంలోకి ఆ పరబ్రహ్మలో నుంచి సాకార రూపంలోకి వచ్చే పరమాత్మగా ప్రతి యుగంలోనూ అవతార పురుషుడిగా ఆ విశ్వవ్యాప్తమైన మనస్సు అంతా కూడా మూర్తిభవించినటువంటి సాకార రూపంలో ప్రతి యుగంలోనూ అవతార పురుషుడిగా ఈ కుటుంబపైకి అవతరించేటువంటి ఆ మహత్తరమైనటువంటి మూల స్వభావము, మూల స్వరూపమే ఆది మూల స్వరూపుడే ఆ గణనాథుడు. Living with an elephant's head, resting on his torso, symbolized the Ganesh infinite burden. ఆయన ఈ సాకార రూపంలోకి వచ్చి గణనాథుడిగా వచ్చి ఆయన ఏది వాహనంగా చేసుకున్నాడు? చాలా ఎలుక, అనంజుడు అనేటువంటి ఎలుకని వాహనంగా చేసుకున్నాడు. మరి ఆయనకు ఉన్న శరీరం ఏమిట? భారమైనటువంటి ఆ ఉదరము, ఆయన యొక్క శరీరం అంతా కూడా చాలా వింతగా అనేకమైనటువంటి రూపాలతో ఉంటుంది. ఈ ఆ కదలలేనటువంటి తన యొక్క వాహనాన్ని అనింజుడు ఆ ఎలుకపైకి ఎక్కి ఈ విశ్వభారాన్నంతటిని మోస్తున్నటువంటి ఆ ఆది అవతార పురుషుడే గణనాథుడు. ఆయనకు విశ్వవ్యాప్తమైన భారాన్నంతటిని మోయటమే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకృతిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అర్థం అదంతా కూడా. Living with an elephant's head, resting on his torso, symbolizes Ganesh infinite burden, the suffering and agony of man's universal unnatural sanskaras
which it is his work to wipe out. ఎప్పుడైతే ఈ అవతార పురుషుడు తాను చిన్న వాహనం పైన అమితమైనటువంటి విశ్వభారాన్నంతటిని కూడా మోస్తూ దాన్ని ఈ విశ్వంలో ప్రతి జీవరాశి కూడా అనుభవిస్తున్నటువంటి విశ్వభార కర్మకాండల యొక్క ఈ సంస్కారాల యొక్క భారాన్నంతటిని కూడా రూపుమాపడానికి ఈ అద్భుతమైనటువంటి గణనాథుడే మరల ప్రతి యుగంలోనూ కూడా అవతార పురుషుడిగా ఆవిర్భవిస్తూ ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వభారాన్నంతటి కూడా తన భుజాలపైన వేసుకుని సర్వ మానవాళికి సర్వ జీవరాశికి కూడా తాము ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ఆ మూల స్థితిని జ్ఞాన రూపంలో తెలియజేస్తూ అనుభవాన్ని కలిగించడమే ఈ అవతార పురుషుడు యొక్క ఏకైక లక్ష్యం. ఇట్ ఈజ్ హిజ్ వర్క్ టు వైప్ అవుట్. హీ ఈజ్ ద ఫేవరెట్ వన్. మరి గణనాథుడు అంటే ఆ ఆది పురుషుడు అంటే అవతార పురుషుడు అంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు రూపం ఒక్కటే కాదు, ఆయన యొక్క చేష్టలు, ఆయన చేసేటువంటి విశ్వవ్యాప్తమైన కార్యక్రమం ద్వారా తన యొక్క రూపం ద్వారా తాను అవలంబించేటువంటి మౌన మార్గం ద్వారా విశ్వంలో ప్రతి ఒక్కరి చేత ఆకర్షింపబడేటువంటి అద్భుతమైనటువంటి ఆ సాకార అద్భుతమైనటువంటి రూపం అది. He is the favorite one, the one never forgotten. ఆయన్ని ఎవరు కూడా ఎట్టి క్షణాల్లో కూడా మరువలేము మనం ఆయన్ని. ది వన్ నెవర్ ఫర్గాటెన్ ఫర్ హీ బేర్స్ ఇన్ఫినిట్ సఫరింగ్. ఎందుచేతనంటే ప్రతి అవతార పురుషుల్లో కూడా ఆయన మౌనంగానే వచ్చి ఈ యుగంలో మెహర్ బాబాగా, అంతకుముందు జ్వరాశ్చరిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధుడిగా, క్రైస్తుగా, మహమ్మద్గా వచ్చిన ఈ యుగంలో మెహర్ బాబాగా వచ్చినప్పటికీ కూడా ఆ ఆది సనాతన పురుషుడైనటువంటి ఆ ఆది మూల స్వరూపమైనటువంటి ఆ గణనాథుడే మరల ఈ విశ్వంలోకి అవతార పురుషుడిగా వస్తూ ఈ విశ్వభారాన్ని అంతటి కూడా తాను మోస్తూ తన వారిని అందరినీ కూడా ఈ విశ్వంలో సమస్త జీవరాశులకు అన్నిటికీ కూడా ఆ భగవత్ సాక్షాత్కార స్థితిని అందచేయటమే అవతార పురుషుని ఆగమన యొక్క విశిష్టమైన లక్షణాన్ని ఈ గణనాథుడి యొక్క ఈ రోజున మనకందరికి కూడా మెహర్ బాబా తెలియచేయటం జరిగింది. గణేష్ రిప్రజెంట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్. ఆయన జీవితాన్ని ఎక్కడికి వెళ్ళాలి, మన జీవితం అంతా కూడా ఎలుక ఎలాగైతే కదులుతూ ఉంటుందో అలా మన జీవితం అంతా కూడా చిన్న గూటిలో నుంచి తలదాచుకుంటూ రకరకాల పనులను చేస్తూ రకరకాలుగా ఈ జీవి రకరకాలుగా ఉన్నత స్థితిని పొందుతూ ఆ భగవంతుని తెలుసుకోవడమే గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది గణనాథుడి యొక్క ఆవిర్భావం. అందులో పరిమితమైనటువంటి మనస్సు కాస్త చిరచ్ఛేదన కావింపబడి ఆ అవతార పురుషుడి యొక్క ఆయన యొక్క సాంగత్యంలో పరిమితమైనటువంటి మనస్సు కాస్త విశ్వవ్యాప్తమైనటువంటి మనస్సుగా తీర్చిదిద్దడమే ఆ అనంత జ్ఞానాన్ని మౌనావతారుడు మౌనంగా అందచేయటమే ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిపాడు. ఇది ఆయన నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ శూన్యము సర్వం అనేటువంటి గ్రంథంలో 143వ పేజీ నుంచి 151 పేజీ వరకు తెలియజేశారు. ఇది ఎలాగంటే దీనికి ఒక తార్కాణం కూడా జరిగింది విజయవాడ అవతార్ మెహర్ బాబా కేంద్రంలో. మన వారందరూ కూడా వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రదేశంలో నుంచి మిగతా వాళ్ళందరూ కూడా కలిసి హమీర్పూర్ యాత్రని చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నిటి కూడా కాన్పూర్ దగ్గర నుంచి ఆయన రాట్ వెళ్ళటం, మహౌదా అన్ని ప్రదేశాలకు కూడా, అయోధ్య ఇవన్నీ కూడా వారు తన బృందంతో తీసుకువెళ్ళడం జరిగింది. వీటన్నిటిని ఏం చేశారు, ఆర్ఎస్ఎల్ మూర్తి గారు ఇవన్నీ కూడా వీడియోలో చిత్రీకరణ చేసి ఒకరోజు విజయవాడ సెంటర్లో ప్రదర్శిద్దామని అందరూ కూడా దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ప్రొజెక్టర్స్, స్క్రీన్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సభ అంతా కూడా నిండిపోయింది. పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు, బయట కుర్చీలు అన్నింటిలో కూడా సభ అంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నది. ఇంతలో అక్కడ రాఘవుల గారు కూర్చుని ఉన్నారు. సరే ప్రొజెక్టర్ ఆన్ చేయమని ఆయన సౌజ్ఞ ఇచ్చారు. రాఘవుల గారు ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ఎంతసేపు చూసినా ప్రొజెక్టర్ ఆన్ అవ్వలేదండి. ఏమాత్రం కూడా విద్యుత్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రొజెక్టర్ ఏమాత్రం కూడా పనిచేయలేదు. ఇక్కడ దాన్ని వీడియోలో చిత్రీకరించినటువంటి ఆయన గుమ్మం దగ్గర, కటకటాల దగ్గర, గేట్ దగ్గర ఉండి చాలా రోధిస్తున్నాడు. ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, రెంటాల ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, మన మండపేట ఆయన అవన్నిటి కూడా ఏమిటి, నాలో ఏం తప్పు జరిగింది, నేను ఏమి నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాటు చేసినా, నాలో ఏమైనా అహంభావం ఉందా, ఏమిటి, ఎలా పొరపాటు జరిగింది, ఎందుకు ఇంత కష్టపడి తీసినటువంటిది దాన్ని చూపించలేకపోతున్నా అని తహతహా రోధిస్తున్నాడు ఆయనలో. ఇంతలో రాఘవుల గారు వాటి మీద ఎందుకు, పరికరాల మీదకి ఎందుకు ఆధారపడతావు, స్వయంగా నీవు చూసినటువంటిది స్వయంగా తెలియచేయమని ఆయన ఆహ్వానించారు. నాకు చెప్పడం చేత కాదు, ఏమీ కాదు, నేను చెప్పలేను అంటున్నా, వచ్చి అవతార్ మెహర్ బాబాకి జై అని పలకమని చెప్పి మొదలు పెట్టమన్నారు రాఘవుల గారు, ఆర్ఎస్ఎన్ మూర్తి గారు.
సరే ఆయన బాబా చిత్రపటం దగ్గర నుంచుని ఆయన ముందు మైక్ పట్టుకుని అవతార్ మెహర్ బాబా కీ జై అని ఆయన మొదలుపెట్టారు. ఇక ట్రైన్ ప్రయాణం అందరూ కూడా రావటం, అందరూ కూడా కాన్పూర్ దగ్గర నుంచి వారు ట్రైన్ ప్రయాణంలో ఒక్కొక్క స్టేషన్ కూడా దాటుకుంటూ వెళ్తున్నారు. అవన్నీ చెప్తున్నారు. సభ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నది. అందరూ కూడా శిరస్సు వంచి వింటున్నారు వాళ్ళందరూ కూడా. ఇంతలో కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆయన మహోద ఆ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ నుంచి శిరస్సుతో వింటున్నారు అందరూ కూడా. ఆయన వంక ఎవరు చూడటం లేదు. అందరూ కూడా ఆ శబ్ద నాదాలను వింటుంటే ఇంతలో ఒక శిరస్సులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రణవనాదం గుమ్ బుమ్ 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 అనేటువంటి ఆ ఆది నాదం వినటం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి ఆది నాదం ఎక్కడి నుంచి వస్తుంది ఈ గుంగుర నాదం అని తీరా ఇది ఏనాడో ఎక్కడో విన్నటువంటి ఆదినాదంలా ఉన్నది అని శిరస్సు వంచి పైకెత్తి తల పైకెత్తి చూస్తే అక్కడ మైకు లేదు, ఎవరు లేరు. ఒక అద్భుతమైనటువంటి వినాయక దర్శన భాగ్యం, గణనాథుడి యొక్క దర్శన భాగ్యం, ఆ ఆది పురుషుడను మౌనావతాడు నేనే అని ఆయన ఆ వింతమైనటువంటి తను తిరిగినటువంటి తను దర్శన భాగ్యాన్ని అందించినటువంటి ఆ పుణ్యభూమిని అంతా కూడా తానే తెలియజేస్తూ భాషకి అందనటువంటిది, భాషకి మూలస్థానం ఆ ఆదిగణనాథుని యొక్క మూలస్థానం ఆ గుంగురనాథం ద్వారా ఆయన నాట్యం చేస్తూ తెల్లటి శరీరంతో పైనుంచి కింద దాకా మరుగుజ్జ రూపంలో అద్భుతమైనటువంటి ఆయన శరీరం అంతా కూడా పాదాల చెంత నుంచి పై దాకా అద్భుతమైనటువంటి ఆభరణాలతో అన్నీ కూడా తెల్లటి పాలసముద్రం లాంటిది. శిరస్సు పైన కిరీటం అంతా కూడా ఆయన నాట్యం చేస్తున్నాడు మరుగుజ్జ రూపంలో. అటు ఇటు నాట్యం చేస్తూ ఆ తండం అటు ఇటు ఊగుతూ ఆయన ఆ ఆదిగణనాథుని నేనే, ఆ గణేశుడి నేనే అని మెహర్ బాబా గణేష్ రూపంలో తన యొక్క దివ్య చరితాన్ని విన్నవిస్తున్నాడు.